అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. 3 నెలల క్రితం 2 దఫాలుగా విశాఖ రేంజ్ పరిధిలో ఎన్కౌంటర్లు జరిగాయి. గిరిజనులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గితే దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది. వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో అన్ని అంశాలను పరిశీలించాం. గంజాయితో పాటు సైబర్ సోషల్ మీడియా క్రైమ్లపై పూర్తి స్థాయిలో చర్చించాం. డ్రగ్స్ నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలి. అభ్యుదయ సైకిల్ యాత్రలో పోలీసులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గంజాయి రవాణాలో సహకరిస్తున్న 2200 మందిపై కేసులు నమోదు చేశాం. సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా 20,000 కార్యక్రమాలు చేపట్టాం. డ్రగ్స్ ను యువతను పూర్తిగా దూరం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. గంజాయి అన్ని ప్రాంతాల్లో సులువుగా లభ్యం కావడం వల్లే నేరాలు పెరుగుతున్నాయి. అల్లూరు జిల్లాలో పూర్తిగా గంజాయి సాగు నిర్మూలించాం. సైబర్ నేరాల విషయానికి వస్తే డిజిటల్ అరెస్టుల పేరుతో మోసం చేస్తున్నారు. పలు అంశాలపై బెదిరింపులకు పాల్పడి నగదు దోచుకుంటున్నారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా నర్సీపట్నం రావడం జరిగింది. నర్సీపట్నం డిఎస్పీ గారి ఆఫీసులో ఉన్నటువంటి రికార్డ్స్, అదేవిధంగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పని విధానం గత సంవత్సర కాలం పాటు ఎలా ఉంది, ఇక్కడ రిజిస్టర్ చేసినటువంటి వివిధ కేసులు, వాటి పురోగతి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒరిస్సా వైపు నుంచి ఈ ప్రాంతం ద్వారా గంజాయి రవాణా, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి సమాచారం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైము, సోషల్ మీడియా క్రైము, దాన్ని రివ్యూ చేయడం, దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి గత కొంతకాలంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో వాటి మీద రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాలన్నింటి మీద రోజువారీగా కూడా మేము రివ్యూ చేస్తుంటాము. బట్ అయినప్పటికీ డేటా గత 2-3 సంవత్సరాల డేటాని పరిశీలించేప్పటికప్పుడు గతంతో పోలిస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరంలో మెరుగుపడ్డాయా లేదా, లేకపోతే కేసులు పురోగతి బాగుందా లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి గాంజాయికి వచ్చేటప్పటికి అందరూ చూసే ఉంటారు. సో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ప్రారంభమైంది అభ్యుదయం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ డ్రగ్స్ని సమాజంలో నుంచి తీసివేయాలి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా పాయికరావుపేట టు ఇచ్చాపురం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. అది ఈ సబ్ డివిజన్ పరిధిలోని పాయికరావుపేటలో ఈ నెల 12వ తారీఖు ప్రారంభించాము. భవిష్యత్తులో కూడా ఉంటాయి. సో భవిష్యత్తు మన కార్యాచరణ ఏంటి? ఈరోజు ఆపరేషన్ జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉంది అది ఆపరేషను. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అంతకుముందు గతంలో కూడా జరిగాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి. ఈ కోంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ మీరు కూడా చూస్తే ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా మనకి 2 ఎన్కౌంటర్స్, మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మన ఏరియాలో జరిగాయి. దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. సో అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. అంటే మావోయిజం దాదాపు కనుమరుగు అవుతుంది అన్నది ఇప్పుడు నడుస్తున్న మాట అండి. ఈ నేపథ్యంలో మనం గిరిజనులకి అభివృద్ధి కోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ మావోయిస్టుల వైపు వెళ్ళకుండా మనం ఏదైనా చేయబోతున్నామా? ఇది ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు, ఆ ప్రయోగాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి దాని మీద ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. తప్పకుండా ఎక్కడైతే మనకి హింసకి తావుండదో, ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అభివృద్ధికి ఆటంకం ఉండదు. సో ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఆ ఏరియాలో. సో ఆ దృష్టిలో మనం చూసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో మంచి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, ఇప్పుడు ఏఓబిలో మావోయిస్టుల ప్రాబల్యం ఏమైనా ఉందా? ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. మన ఏరియాకు వస్తున్నారు. ఇప్పుడు మన లాస్ట్ టైం 2-3 మంత్స్ బ్యాక్ వచ్చారు, అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవుతున్నాయి.
మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహించారు కాబట్టి ఆ సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత చనిపోయారు అంటున్నారు సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అది నిజమేనా? అది ధృవీకరించారు కదా. హిడ్మా వారికి సంబంధించినటువంటి టీం 6 మంది సభ్యులు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, ఫర్దర్గా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ బ్లాక్ స్పాట్లన్నీ కూడా గత నెలలోనే గుర్తించి అక్కడ రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియ పూర్తయిందా? అవి జరుగుతున్నాయి, మన కంటిన్యూస్గా జరుగుతుంటుంది. మనం ఇప్పుడు కాదు కదా, మన రాష్ట్రం దీంట్లో ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. మనం ఈ ప్రాంతాలన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయడము, అక్కడ మన ఆపరేషన్ చేయడము, అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి చర్యలు కూడా. మనకిప్పుడు మన పాత ప్రాంతాలతో పాటు కొత్తగా ఆ రంపచోడవరము, చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఈస్ట్ గోదావరి వైపు నుంచి అటు ఖమ్మం నుంచి అడిగి, సో ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఆ ట్రై జంక్షన్లో ఉంటుంది. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకి ట్రై జంక్షన్లో. సో అక్కడ కూడా రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సో ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని ఏదైతే సందేశం మన యువతకు ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం, దాంతోపాటు ఈ డ్రగ్స్ నిర్మూలించడంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాత్ర, ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబం, ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ కూడా వారి పాత్ర వారు పోషించినప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి, ఈ డ్రగ్స్ ఈ సమాజంలో నుంచి పారదోలడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పిలుపు మేరకు మేము ప్రజల్లోకి రావడం జరిగింది. ముందు పోలీసు వారి సైకిల్ యాత్ర అనుకున్నప్పటికీ కూడా దీనిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున నుంచి పాల్గొనడం, వారి సపోర్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగడుగునా కూడా అందిస్తున్నారు. సో ఇది చాలా దిగ్విజయంగా సాగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ, అదేవిధంగా గంజాయి అమ్ముతూ, కొన్ని దగ్గర అమ్మడంతో పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం 4 నెలల కాలంలో దాదాపుగా 2500 మందిని అరెస్ట్ చేయడం జరిగింది 870 కేసుల్లో. దాంతోపాటు ఇప్పుడు వరకు మనం విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే 95 మంది పైన విట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి, 61 మంది పైన పీడీ యాక్ట్లు ఉన్నాయి. ఇది కాకుండా 1476 మంది పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా లాస్ట్ 1 year 4 monthsలో జరిగినటువంటివి. దీంతో పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన, మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపు 14 మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లోకి అని చెప్పి గత సంవత్సరం 4 నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఈ రేంజ్ పరిధిలో కండక్ట్ చేసి 20,000 ప్రోగ్రామ్స్ పైచలకు చేశాము. దానిలో 12 లక్షల మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కి యువతను ముఖ్యంగా దూరంగా ఉంచాలి, వారి భవిష్యత్తు పాడవకూడదు. ఎవరైతే ఈ డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళు వేరే నేరాలకు కూడా పాల్పడుతున్నారు. దాని ద్వారా ఈ డ్రగ్స్ కేసులోనే కాకుండా ఇతర అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు, మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని బట్టి మనకి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఒకప్పుడు ఈ సమస్య లేదు. అలాంటిది ఇప్పుడు మనకు గంజాయి అనేటువంటిది చాలా సులువుగా అన్ని ప్రాంతాల్లో దొరకడం, ఈజీగా దాన్ని సేవించడానికి అలవాటు పడుతున్నటువంటి ఈ రోజుల్లో సో దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంలాగా దీనిపైన పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. సో మరొకసారి విజ్ఞప్తి, యువత వారి భవిష్యత్తుని పాడు చేసుకోకుండా ఈ ఏదైతే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఈ ప్రత్యామ్నాయ పంటలు అయితేనేవ్వండి, దానివల్ల
పోయిన సంవత్సరం నుంచి మన ప్రాంతంలో, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ గంజాయి పండించడం అనేటువంటిది పూర్తిగా ఆగిపోయింది. అయినప్పటికీ మనకు ఒరిస్సా ప్రాంతం నుంచి మన రేంజ్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల మీదుగా రవాణా జరుగుతుంది. సో దాన్ని కూడా పూర్తిగా సమూలంగా నిర్మూలించడం కోసం అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు, చెక్ పోస్టులు అయితేనేమి, ఆ చెక్ పోస్టులో సీసీటీవీ కెమెరాలు అమర్చడం అయితేనేమి, డ్రోన్ల ద్వారా సర్వేలెన్స్ పెట్టడం అయితేనేమి, మా ఎన్ఫార్మెంట్ నెట్వర్క్ను కూడా ఒరిస్సాలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసి దీన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కంటిన్యూగా. సో దానిలో చాలా వరకు సత్ఫలితాలు మేము సాధించాం. అయినప్పటికీ ఇంకా కూడా వస్తుంది కాబట్టి దీని మీద ఇంకా మరింత టెక్నాలజీని ఉపయోగించుకొని సో దీన్ని పూర్తిగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత సైబర్ క్రైమ్కి వస్తే ఈ మధ్యకాలంలో మీరందరూ రోజు పేపర్లో రాస్తూనే ఉన్నారు. మీరు కూడా అనేక రకాలైనటువంటి పేర్లు చెప్పి జాబ్స్ ఆఫర్ అని కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ అని కానీ, డిజిటల్ అరెస్టులు అని చెప్పి ప్రజల్ని పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది అసలు ఎక్కడా కూడా లేదు. సో దీని బారిన చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇట్లా అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా దీని బారిన పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆందోళన కలిగించేటువంటి అంశాల మీద, చాలా సున్నితమైనటువంటి అంశాలను టార్గెట్ చేసుకొని వీరిని బాధితులుగా చేస్తున్నారు. వాళ్ళకి కొరియర్ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు గతంలో పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడ్డట్టు, దాని మీద సిబిఐ ఎంక్వైరీలు వచ్చినట్టు, లేకపోతే ఏసీబీ సిఐడి ఎంక్వైరీ ఉన్నట్టు, దాంతోపాటు వీళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటుంటే వాళ్ళు డ్రగ్స్ బారిన పడి అక్కడ పోలీస్ స్టేషన్స్లో ఉన్నట్టు, లేదు వీళ్ళకి కొరియర్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నట్లుగా రకరకాల స్టోరీలు ఇలా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ ద్వారా సొమ్ము తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాం. అయినప్పటికీ కూడా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ క్షణాల్లో ఇలాంటి మాటలు చెప్పినప్పుడు బాగా తెలిసినటువంటి వాళ్ళు, దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దాని నుంచి బయట రాలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. సో మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఎవరికైనా ఇలా డిజిటల్ అరెస్ట్ అని కానీ, లేకపోతే ఇంకే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ధోరణుల ద్వారా వాళ్ళని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే, దానికి వాళ్ళకి అనుమానం వస్తే వెంటనే పోలీసు వారికి పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా చెప్పలేకపోయినా కూడా 1930కి సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి సమాచారం అందించవచ్చు. అదేవిధంగా మనకి 100 ఉంది, 112 కాల్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ నంబర్స్కి, SHO నంబర్స్కి, వాటికి కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. దాని ద్వారా వాళ్ళకు ఉపశమనం దొరకడమే కాకుండా అట్లీస్ట్ మనం పోయినటువంటి సొమ్ముని తొందరగా అది ఫ్రీజ్ చేయడానికి కానీ, లేదు సకాలంలో ఈ కేసును ఛేదించి బాధితులకు న్యాయం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మీడియా మిత్రులందరికీ మీకు మా విజ్ఞప్తి, మీరు కూడా రోజు చూస్తున్నారు. సో మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి వాటికి మోసపోవద్దు. అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చేటువంటి స్కీములు కానీ ఏమి ఉండవు. అవన్నీ కూడా స్కాముల కింద తెలిపోతాయి ఫైనల్గా. సో ఉన్నటువంటి డబ్బు, ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకోకుండా తగిన జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాలి. ఈ ఎక్కడైనా మనకు వాట్సాప్లో కానీ, ఈమెయిల్స్లో కానీ, లేకపోతే మెసేజ్ రూపంలో ఏదైనా ఇలాంటి సమాచారాలు వచ్చినప్పుడు దానికి టెంప్ట్ అయిపోయి వాటిని క్లిక్ చేయడము, వాళ్ళకి సమాచారం అంతా, మన వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళకి ఇవ్వడము, దాన్ని వాళ్ళు అనేక రకాలుగా ఉపయోగించుకొని మనకి నిజంగా జరిగినట్టుగా అవన్నీ కూడా ఫేక్ క్రియేట్ చేసి మనం నమ్మించి మోసం చేస్తారు. సో ఈ మోసాలకి దూరంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆ పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.